దేవుని వాక్యం చదువుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు 4 వచనాలు చదువుకున్నాం. ఎవరైనా ఒకటి చదవండి. అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని వారితో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నది. చాలు. దేవుని వాక్యములో పరలోకమును పట్టణమును గురించి విషయంలో దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన యోహాను గారు ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆత్మ దృష్టితో చూసే పరలోక పట్టణమును అనగా పెండ్లి కుమార్తెను గురించి ఆ పరలోక పట్టణము యొక్క ప్రాకారము పట్టణము యొక్క ప్రాకారం యొక్క గుమ్మములు పునాదులు ఆ పునాదుల మీద వ్రాయబడిన ఇశ్రాయేలు 12 గోత్రముల పేరులను గురించి చెప్పి ఉన్నట్లు కనుక ఆత్మవశుడై వాడు ఆయన చూసినట్లుగా చూపినట్లుగా కడపటి 7 తెగుళ్ళు అంటే ఈ యొక్క లోకమంతా నశించేటువంటి కడపటి నాశనం చేయటానికి తెగుళ్ళు వచ్చి భూలోకమంతా అంతమైపోయి ముందుగా అందుకు జరిగే విషయం ఆయన పరలోక పట్టణమును గురించి చూడటానికి ఆయన ఆత్మను పరలోకానికి తీసుకొని పోయాడు ఆరోహణం యొక్క శక్తితో. ఆ దేవదూత ఒక అవును ఆత్మవశుడైన అని చూశాడు. మనం ఎంతసేపు ఉన్న వాక్యంలో దేవుడు తన శిష్యులకి యేసు ప్రభు ఉపమానం చెప్పి పరలోక మర్మము ఎరుగుట మీకు బయలుపరచబడింది, అనుగ్రహించబడింది. పరలోకమును గురించిన నమూనా గురించిన నిజమైన సత్యం ఈ యొక్క పొలము పంట గురించి ఆ మనుషుని యొక్క పరలోక రాజ్యంలోనికి ఫలించే విషయం మీకు తెలియపరచబడింది. వినుచున్న మీ చెవులు, చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి అని ప్రభువు చెబుతాడు. ఎలాగ చూశాను, ఎవరు చూశారు, ఎవరు విన్నారు, ఎలాగ విన్నారు చెప్పండి. అందుకే లోపల ఉన్న శిష్యులు విన్నారు, చూశారు. వెలుపటి ఉన్నవారు కథలే విని చెప్పిన మాట మీరు వినిపించుకోలేదా? అలాగే ఆత్మ సంబంధమైనటువంటి దృష్టితో ఆత్మ సంబంధమైనటువంటి జీవిత అనుభవంలో అవును రక్షణ, మారు మనసు, ప్రభు రక్తములు, పాప జీవితములు కడగబడి పరిశుద్ధులుగా చేర్చబడినటువంటి అనుభవం కలిగినటువంటి వారే అక్కడ ఉంటారు. పరలోక పట్టణం అంటే
ప్రభు రక్తములో కడగబడిన ప్రభు సమయం. అందుకే ఆయన అంటున్నాడు, ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల భార్యను నీకు చూపెదనని నాతో చెప్పినమాట. గొర్రె పిల్ల అంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని యేసు ప్రభువుని గురించి ఆయన మొట్టమొదట రక్షణ సువార్త, రాజ్య సువార్త చెప్పినప్పుడు యోహాను గారు యేసు ప్రభు వచ్చే ముందు, ఇప్పుడు పరలోక రాజ్యం సమీపించి మారు మనసు పొందండి, నా వెనకాల వచ్చేవాడు పెండ్లి కుమార్తె కలిగిన వాడు, పెండ్లి కుమారుడు ఆయనను గురించి చెప్పే శబ్దాన్నే నేను పెండ్లి కుమారుని కాదు, తోడి పెండ్లి కుమారుని అని చెప్పుచు పెండ్లి కుమారుని పక్షముగా వచ్చి, అవును పరలోకము నుండి దిగి వచ్చిన ప్రభు పక్షముగా వచ్చి పరలోక రాజ్యముల గురించి సంగతి చెప్పుచు, ఆయన రాగానే ఈయనే, నేను ఎవరి గురించి చెప్పాను, ఆయన ఈయనే లోకపాపల గొర్రెపిల్ల. ఇప్పుడు గొర్రెపిల్ల భార్య అంటే ఎవరు? పెళ్లి కుమార్తె అంటే ఎవరు? ఆయన నామమున, అవును ఆయన మాటలు సువార్తను విని మన పాపముల కొరకే ఆయన చనిపోయి గొర్రెపిల్లగా లోకపాపములు గొర్రెపిల్ల, ఆయన రక్తములో పాపములు కడుగుబడినటువంటి వారు, ఆయన ఆత్మ చేత ఆత్మ వెలిగించబడి ఆత్మ సంబంధ గుణములు, అవును ఫలములు, జీవితములు, అనుభవములు కలిగిన వారు, ఆత్మ సంబంధమైన జీవితమును వ్యాపారం చేసి బిజినెస్ చేసి ఆత్మను సంపాదించిన వారు ఆ యొక్క ఆత్మ సంబంధ పట్టణంలో కనపడతారు. అది వాళ్ళు పెళ్లి కుమార్తె, వారు పరలోక పట్టణం, నూతన యెరూషలేమని పరిశుద్ధ పట్టణం. కనుక ఆ పట్టణమునకు ముఖ్యమైనది ఏంటంటే ప్రాకారం ఉంది. అవును, పట్టణానికి ప్రాకారం ఎవరు? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు, అవును నా యందు నమ్మికించిన వారి చుట్టూ నేనుండి సంరక్షిస్తాను. ప్రాకారము కలిగిన పురములో నిన్ను కాపాడినట్లు, ప్రాకారం కలిగి పట్టణమును కాపాడినట్లు దావీదు మహారాజు దేవత్తిగా పలికాడు. దావీదు నోట యేసు ప్రభు పలికించాడు. ప్రాకారం అంటే యేసు ప్రభువే, కాపాడగలిగిన వాడు, కట్టగలిగి ఆ పరలోకం కొరకే జీవితమును ఆయన పద్ధతిలో, ఆయన యొక్క పునాదులో, ఆయన యొక్క జీవితం కట్టడంలో, కట్టుబాటులో మనల్ని నిలబెట్టి, అవును ఆ ప్రాకారములకు పునాదులుగా ఆయన ఉండి మూలరాయిగా ఆ పునాదులో నిలబెట్టి ఆ యొక్క సాక్షులుగా ఉన్నటువంటి ఆ గుమ్మముల మీద వారి పేర్లు రాయబడి. అర్థమైంది ఇప్పుడు. అందుకే ప్రాకారం ముఖ్యమైనది. ఇప్పుడు ప్రాకారమైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ప్రాకారాన్ని కొలిచాడంట. ముఖ్యమైనది అది. కొలిచినప్పుడు ఆ కొలతకి సరిపడిన ఉన్నటువంటి వారే ఆ ప్రాకారములో వచ్చిన వారే ఆ పట్టణములో ఉంటారు. ఇప్పుడు చదవండి, దేవుని వాక్యం చదువుకోము. 16వ వచనం చదువుకో. ఆ పట్టణము చచ్చౌకమైనది. ఆ పట్టణము చచ్చౌకమైన అంటే ఎటు చూసినా సమానంగానే ఉంది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అర్థమవుతుందా? ఎటు చూసినా సమానం. కనుక యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెబుతూ పౌలు గారు ఎందుకంటాడు, ఆయన ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, పొడవు, లోతు, మీ శక్తికి జ్ఞానముకి మించిన ఆయన ఆత్మ సంబంధమైన ప్రేమను తెలుసుకున్నట్టు యందు మీకు శక్తి గలవారి అంతరంగ పురుషుడు శక్తి పొందాలని అని చెప్పంటాడు. ఎఫెసీ పత్రిక 3:15-16 వచ్చిన అర్థమవుతుందా? కనుక ప్రేమ స్వరూపైన యేసుక్రీస్తు, ఆయన ప్రేమలో పరిశుద్ధత ఉంది, న్యాయము, నీతి ఉంది. ఆయన ప్రేమ
వింటున్నారా? యథార్థమైనది కావాలి, కపటము లేనటువంటి అన్ని విషయాల్లో అన్ని లక్షణాలు ఒక లక్షణం కలిగి అన్ని లక్షణములో అన్ని ఫలముల్లో ప్రేమ కలిగింది. ప్రభు ప్రేమాశ్వర క్రీస్తుని కలిగినారు. అందుకే అది ఎటు చూసినా చచ్చౌకంగానే. కొన్ని విషయాల్లో మనం దేవుని ప్రేమను కలిగి ఉంటాం, కొన్ని విషయాలు లోక ప్రేమను కలిగి ఉంటాం. కొన్ని విషయాల్లో యేసు ప్రభువును పరిశుద్ధత కలిగి ఉన్న, కొన్ని విషయాలు లోక పరిశుద్ధతను కలిగి ఉంటాం. కొన్ని విషయాల్లో దేవుని మర్యాదను కలిగి ఉన్నారు, కొన్ని విషయాలు లోక మర్యాదనకు లొంగిపోచున్నాం. అది సత్యోకమైనది కాదు. అందుకని ఆ కొలతలోకి రాదు. ఇప్పుడు చదవండి. సత్యోకమైనది దాని పొడుగు వెడల్పుతో సమానము. ఆ కొలకర్రతో పట్టణము కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. అన్ని సమానమేనంట. అవును, సమముగా ఉన్నారు. ఇంకా చదువు. మరియు అతడు ప్రాకారమును కొలువగా మనుషుని కొలత చొప్పున. ఏంటది? అది మనుషునితో మనుషులందరిని కొలిస్తే ఆ మనుషుని కొలతో ఈ మనుషులందరూ ఉన్న అనుభవమే పరలోక పట్టణం. అర్థమైందా? కనుక యేసుక్రీస్తు దేవుడు మనిషిగా ఆకారములోనికి వచ్చింది ఎందుకంటే ఆయన స్వరూపంలో కలుగు చేసి ఆయన జీవాత్మను మనలో ఉంచితే ఆయన దేవుని స్వరూపం ఈ సంటి పిల్లలను చూసి ఇలాంటి వారిదే పరలోక పెరిగిన కొద్దిగా పాప రూపం, లోక రూపం, సైతాను రూపం. వింటున్నారా? అందుకే అపవాది పిల్లలు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకుని వారు, మీరు దేవుని పిల్లలు కారు. ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరు? పాతకొడును నీతిని జరిగించని ప్రతి వాడును అపవాది పిల్లలు అని మాట అంటారు. మొదటి వాహన పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో పాపములు తీసివేటికే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన చెప్పుచు 5వ వచనంలో అపవాది క్రియలు అయిపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన చెప్పుచు నీతిని జరిగించని ప్రతి వాడును అపవాది పిల్లలు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 44వ వచనంలో అందుకే అంటాడు, మీ తండ్రి యగు అపవాది క్రియలను, అపవాది గుణములను, అబద్ధములను, అసత్యములను, అక్రమమును, సకల దుర్నీతిని కలిగి ఉన్నారు కనుక అపవాది పిల్లలు మీరు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు నెరవేర్చగోరుచున్నారు. యథార్థత, సత్యము అవును లేదు, అబద్ధం, కపటం, వేషధారణ, లోపల ఒకటి బయటకు ఒకటి, ఎక్కడొకటి అక్కడ ఒకటి, తన విషయంలో ఒకటి, ఎదుటి వారి విషయంలో ఒకటి. అందుకనే జ్ఞానంతో చెప్పే బోధ వేరు, జ్ఞానంతో చెప్పే పాడే పాట వేరు, జ్ఞానంతో చెప్పే మాట వేరు. అవును, లోక జ్ఞానముతో లోకమును కలిపి వల్లించేటి విషయములు వేరు. వాక్యముతో చరిచూసి వాక్య భావమును ఆత్మ ద్వారా చెప్పటం, ఆత్మ ద్వారా వినటం, ఆత్మ ద్వారా అనుభవంలోనికి కలిగించేటువంటి ప్రభువు రక్తం, ప్రభు వాక్యం, ప్రభు యొక్క ఆత్మ. అందుకని యేసు రక్తమునందు కడగబడిన వారే ఈ పరలోక పట్టణములో ప్రవేశించుదురు, ఈ గుమ్మాలు గుండగా అన్నమాట ఉంది. చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం చదువుకు. జీవవృక్షమునకు హక్కుగల వారగునట్లు. అర్థమవుతుందా? పరలోక బలిపీఠము నుండి ప్రవహించిన ప్రభు రక్తములో కడగబడి, ప్రభు జీవ రక్తములో, ప్రభు ఆత్మ జీవముతో బ్రతికించబడి, లోకము నుండి, పాపము నుండి, సైతాన్ అధికారము,
దేవుని కొరకే సజీవ సాక్షులు. సచిన చేపలు నదిలో వాళ్ళు గుట్టుకుపోతాయి కదా, బతికుండే చేప అయితే యూదులు. అందుకే లోకమంతా పాపములో చచ్చి సైతాను చేతిలో లోకము పాపాసులు చచ్చి ఇటు పట్టుకుపోతుంటే యేసు ప్రభు ఎటు నడిచాడు? సజీవుడిగా పరలోకము నుండి వచ్చి పరలోకం కొరకు నడిచినవాడు, అలాగే నడిపించిన కొరకే బ్రతికించినవాడు, జీవితాలు నిలబెట్టినవాడు. ఆయన మొదటి రాకడలో వచ్చి మొదటి రక్షణ విమోచన కార్యం చేసి శిలువ బలి పునరుద్ధరణ అనేకలు తిరిగి లేపాడు లేదా? తిరిగి లేపి ఆయనతో పాటు అందరికి అగ్గపడి, నేను కట్టుకథ కాదు, ఆయన లేచాడు, అనేకలు తిరిగి లేపి వాళ్ళ. ఎందుకంటే ఆయన శిలువ రక్తములో ఆయన ఆత్మచేత ఆ రక్తమును శిలువను గురించి సువార్తన మాటను నమ్మి ఆ నీతిని అనుసరణ పరిశుద్ధుల శరీరం తిరిగి లేచిని. మత్తయి సువార్త 27 అధ్యాయం 51 వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలయ్యెను, సమాధులు తెరవబడెను. అనేకులు పరిశుద్ధుల శరీరంలో పాపుల శరీరంలో. అందుకని ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆ మాట అన్నాడు 22 అధ్యాయం 14 వచనంలో, జీవవృక్షములకు హక్కు గలవారే గుమ్మములు గుండగా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఆయన రక్తములు కడుగుబడిన వారు ధన్యుడు. అందుకే యేసుని రక్తమందు కడగబడిన మనము సంపూర్ణముగా ఆయన ఆత్మ ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన వాక్యం ఉదకములు, ఆయన యొక్క జీవిత అనుభవములు నిలబెట్టబడి అట్టి వారికి ఆ పరలోక పట్టణము ఆ విందు పొందు అందుద్ది. అందువల్ల ఇక్కడ విందు మనం ఎవరైనా వినొచ్చు, ఎవరైనా ప్రార్థించవచ్చు, ఎవరైనా పాడవచ్చు, ఎవరైనా కానీ రావచ్చు, తినొచ్చు ఇక్కడ. కానీ పరలోక పట్టణం గొర్రె పిల్ల విందు ఉంది అంటే పరలోక పొందు అనమాట. అది ఇలాంటి భోజనం కాదు, పొందుంది. అక్కడ ఎవరంటే తమ వస్త్రాలు ఉదుక్కున్నవారని అక్కడ ఉంది కదా. ఆ వస్త్రం ఉదుకుంటమే కాదు, ఆయన వస్త్రం, ఆయన ఇచ్చే రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, నీతి వస్త్రం, మహిమ వస్త్రం కలిగిన వారే మహిమ విందులోనికి 7 ఏళ్ల విందు 1000 ఏళ్ల పరిపాలన యందు నూతన నేర్చిన పొందులోనికి వెళతారంట. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథము 8వ వచనం చదువు. మరియు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతికి. పైన ఉంది 7వ వచనం మధ్య భాగంలో నుండి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరుచుకుంటుంది. దేవుడు సిద్ధపరుస్తాడు, మనం కూడా సిద్ధపడాలి. అర్థమవుతుందా? అవును, సబ్బు ఉతుకుద్దా బట్టలని? మనం ఉతుక్కుంటామా? సబ్బు కూడా వేడి చేస్తుంది, మనం కూడా దానికి నీరు కలిపి జాడించుకోవాలి. అది కాదా? ఇంకా మరకలు ఉంటే లాండ్రీలో వేసి అవును పోగొట్టుకోవాలి. ఇంకా ముడతలు ఉంటే షాపు చేసి అవును ఇస్త్రీ చేసుకుని అవును నీట్గా చేసుకోవాలి. అందుకే తాను సిద్ధపరుచుకుంటుంది. సిద్ధపరుచుకోవటానికి అవును వస్త్రాలు ఇవ్వబడినవి అంట. ఏమి ఇవ్వబడింది ఆమెకి? సిద్ధపరుచుకొని ఉన్నది. వింటిని 8వ వచనం. మరియు
ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపన. అందుకే యేసు ప్రభువును పరలోక పెండ్లి విందుకి పిలవబడింది, రాజ్య విందు అని చెబితే కొందరు నెపాలు చెబితే రాలేకపోయారు. సంత విధులు అందరూ బాగు చేసమంటే అందరూ వస్తే వస్త్రం ఇస్తే స్నానం చేపించి వస్త్రం ఇచ్చి తైలం రాసి విందులో కూర్చోబెడుతుంటే దొడ్డిదారిని వచ్చాడంట ఒకడు. నీ వస్త్రం పుచ్చుకోవటం విందులో కావాలా, పరలోకం కావాలా, మరి ఏమొద్దు, పరిశుద్ధపరచుకోవద్దు, అవును నీతి వస్త్రం వద్దు, నీతి క్రియలు వద్దు, కానీ మనం పరలోకం వెళ్ళిపోవాలి. అటైతే నీవు దేవుడు నమ్మకం కానీ ముంచేసి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? శ్రద్ధపరచడం. అందుకు సన్నపు నార వస్త్రాలంటే ఏంటి? పరిశుద్ధుల. అవును, వస్త్రాలంటే ఈ వస్త్రం కాదు, ఆ వస్త్రం ఆయనే ఇస్తాడు, ఆ క్రియలు ఆయనే ధరింపు చేస్తాడు. అందుకు ఆయన మాట వినాలి, ఆయన మాటను అనుసరించి ఆయనను అడగాల, ఆయన మాటను అనుసరించి ఆయన చిత్తమును ఆయన ఇష్టానుసారంగా నీవు ఇష్టపడి, ఆయన ఇష్టానికి నీవు ఇష్టపడి. అందుకని అదేనా ఇందాక అన్నమాట. యేసు ప్రభు యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అవన్నీ మాటలు యందు నిలిచి అడగాలి. ఆయన ఇష్టాన్ని అనుసరించి నీవు ఇష్టపడి అడగాలి. ఆయన ఇష్టం ఏంటి? పాపంలో ఉండటం ఇష్టమా? నరకానికి పోవటం ఇష్టమా? అబద్ధీకుడిగా అపవాది సంబంధంగా ఉండటం ఇష్టమా? లోక సంబంధమైనటువంటి యొక్క శరీర వ్యసనాలు తాత్కాలికమైన జీవితంలోనే చక్కగా అనుభవించి సంతోషంగా నరకాలు పోవటం ఆయనకి ఇష్టమా? కాదు, శాశ్వతమైన దానికి. అందుకే ప్రభు అయిన యేసు ప్రభు అంటాడు లోకాసు వార్తలో ఆయన 16 అంటాడు, మీరు అస్థిరమైన శాశ్వతమైన ధనం కొరకే అస్థిరమైన ధనం విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును మీకు ఎలాగ సంతరింపు చేస్తాడు? తాత్కాలికమైన దాని కొరకు శాశ్వతమైనదా, శాశ్వతమైన దాని కొరకు తాత్కాలికమైనదా? తాత్కాలికంగా పంట పండించుకున్నావు, ఆ పంటనంతా పోగించుకుంటికి చేర్చడానికి గడి మంచో ఆ పిట్టలు గాయటానికి కళ్ళమో లేకపోతే పాకో వేసుకుని అక్కడ భోగి చేసుకున్న దాన్ని పోగేసి అక్కడ ఉంచుతావా, ఇంటికి చేర్చుకుంటావు కొట్టులోకి. శాశ్వతమైన దాని కొరకే తాత్కాలికమైన దానిని ఉపయోగించుకున్నా శాశ్వతమైన దాన్ని నడిపించబడటం కొరకే తాత్కాలికమైన దాంట్లో ఉండి శాశ్వతమైన ధనమును చెడిపోకుండా చూసుకోవాలి. అందుకే శాశ్వతమైన పరలోకం కొరకు బిజినెస్ చేయండి. మీ తలాంతులు, మీ జీవితాలు, ఎట్టి బిజినెస్ కావాలా, ఎట్టి ఉద్యోగం కావాలా, ఎట్టి వ్యాపారం కావాలా, శాశ్వతమైన పరలోకానికి దూరపరిచే ఈ దుర్వ్యాపారాలు చిక్కుబడి తప్పిపోయిన కుమారుడు పోగొట్టుకుంటే చివరికి తండ్రి ప్రేమ తెలుసుకోగానే తండ్రి వచ్చి కౌగలించుకొని ఇంటిలోనికి తీసుకుని ఇందులోనికి చేర్చలా? అర్థమవుతుందా మీకు? అందుకే ఈ వస్త్రము, ఈ సత్క్రియలు, ఈ సద్భక్తి మనము యేసుక్రీస్తునందు పొందుకునే శాశ్వతమైన దానిని పొందుకుంటానికి ఆయన వాక్యము చెప్పినట్లుగా ఆయన చిత్తానుసారముగా నీవు ఇష్టపడి దేవదాసయ్య గారు ఈ వాగ్దానం అడిగితే అన్ని నెరవేర్చి అన్ని ప్రార్థనలు నెరవేర్చేవాడంటే నా యందు మీరు అంటే ఆయన దేవునిగా నీవు అంగీకరించి ఆయనకంటే ఏ దేవుడు ఏ దేవతకు సాగిల పడుకు మొక్క ఏ దేవుడు లేడు, ఈ దేవుడు దేవుడు అని చెప్పి తమ దేహాలు అప్పగించి రాజాకిని వ్యర్థపరిచే ఆ దేవుడు దిగి వచ్చి వీరి దేవుడు అందరికి దేవుడు అనిపించుకుంటానికి సిగ్గుపడక ఒప్పుకుని చక్రవర్తి బబులు దేశం చక్రవర్తి వీరు తమ దేహమును దేవునికి అప్పగించి
మరి ఏ దేవుడు లేడని దేనికి సాగిల పడక ఉన్నందువలన ఆ దేహమును దేవుని కొరకు అప్పగించుకుని లోపరుచుకుని ఉన్నందువలన వారి మొర ఆలకించి ఈ విధముగా రక్షించాడు. ఈ దేవుడే దేవుడు పూజారు రుజువుపరుచుకున్నాడు. దానియేలు గ్రంథం 3:28 చదువు. దానియేలు గ్రంథం 3:28 చదువు. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో దేవుడు పూజార్హుడు. తన దూతనంపి ఆత్మ దూతనంపి తన్ను ఆశ్రయించిన ప్రజలు రక్షించాడు. ఏ విధంగా ఆశ్రయించిన ఇంకా చాలు. వారు తమ దేవునికి కాక ఏ దేవునికి నమస్కరించమని ఏ దేవుని సేవింపమని తమ దేహములను అప్పగించుకున్నది. ఎవరికి అప్పగి మన దేహం ఏమో పాపానికి లోకానికి విన్నారా? అవును, లోక స్నేహానికి పాప స్నేహానికి శరీర స్నేహానికి లోక భోగాలకి లోకం యొక్క పేర్లకి పట్టుదలకి పంతాలకి అన్నిటికీ అప్పగించుకుంటాం అని చెప్పి ఆత్మేమో దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఎట్లా ఈ దేవుడు ఎట్లా అవుతాడు? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నా తండ్రి చిత్తం నెరవేర్చి తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. ఇందువలన నా ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకున్నటకు అనేకుల ప్రాణాలను రక్షించుకుంటానికి ఆ తండ్రి నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 10:26 ఆయన చెబుతాడు. అర్థమవుతుంది? సరే, అందుకే ప్రాకారమును అనగా ప్రాకార పునాదిని అనగా పునాది ఆ ప్రాకారములకు పరలోకము యొక్క పట్టణానికి అవును మనము పరలోకములో ప్రభువుతో యుగయుగములు ఆయన వలె ఆయనతో ఆనందించేటువంటి పరలోక ఆనందములకు మహిమకు అర్హులం అవటానికి ఆ మనుషులకు సరిపోయినట్లుగా ఈ మనుషులందరినీ నిలబెట్టుకునే అనుభవం ప్రాకారము ఆ కొలత ఆ మనుషుని యొక్క ద్వారముగా పరలోక ద్వారముగా మాదిరిగా దేవమానవుడుగా దేవునికి మనుషులకి మధ్యవర్తిగా వచ్చి అందరికీ దేవుని కొరకు సరిపోయినట్లుగా నడుచుకునే మాదిరిని మార్గమును మనకు కనపరచు. ఆ జీవమును పరిశుద్ధాత్మ జీవం మనకిచ్చాడు. ఆ సత్యమును సాక్షార్థమే తెలియపరిచాడు. ఇది చట్టం. ఈ చట్టమును నియమమును అనుసరించి ఆ నామమునందు నిలిచి ఆ జీవమును పొంది జీవితాలు ఆయనతో పాటు నిలిచుంటే ఆనందించడానికి కాపాడబడటానికి అందుకే మనము ఆయనను అడిగి ఆయన దగ్గర వస్త్రం పొందుకోవాలి. నేతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రము, మహిమ వస్త్రము. ఇది ఆ గొర్రెపిల్ల భార్య ఆయన రక్తములో కడగబడిన వారికి ఆయన వారు ఇచ్చేవాడే ఉన్నాడు. అర్థమవుతుంది? సరే, ఇంకొక మాట చదువుదాం. ప్రకటన గ్రంథము 21 అక్కడ దేవుని వెలుగు ఆ పట్టణములో ప్రకాశించుచున్నది అనే మాటను చదువుకుందాం. ప్రకటన గ్రంథము ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను వచనం చెప్పను 23వ వచనం. సూర్యుడైన చంద్రుడైన పరలోకంలో ఈ లోకంలో సూర్యుడు వెలుగు. అవును, ఆ చంద్రుడి మీద పడితే నక్షత్రము వెలిగి చంద్రుడు వెలిగి భూమి మీద మనకి వెలుగులో సంచరిస్తుంది. అక్కడ పరలోకంలో ఏ సూర్యుడు ఏ వీరుడు ఏ చంద్రుడు లేడు, ఏ రాజులు లేరు. ఇక్కడ రాజులు అనుసరించి రాజ్యములు నిలబెట్టబడినట్లు అవును గోత్రం పెద్దలను అనుసరించి ప్రజలు కుటుంబము యజమాని అనుసరించి కుటుంబం నిలబెట్టబడి నడుచుకున్నట్లుగా అక్కడ ఏ సూర్యుడు వీరుడు అక్కడ లేడు. అర్థమవుతుంది? అది దాని అర్థం. ఆయన గొర్రె పిల్లయే దానికి వెలుగు.
ఆ మర్చదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. ఎవరు వెలుగు ఎక్కడది? కనుక నీవు వినటానికి ఆ మాట సత్యం ఎక్కడది? దేవుడు పలికిన మాటేనా? దేవుని మాటలలో నుండి తీసుకుని వచ్చి బోధించే బోధన, అనుసరించేటువంటి అనుభవేనా? అలాగ ఆ గాయకుని ఆనందించే ఆనందమేనా అనేది? అందుకే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నేనే బోధించాను, వాటిలో నుండే, వాటి ద్వారా, వాటి నుండే. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు అర్థమవుతుందా? అందుకే ఒక సొన్నైనా పొల్లైనా కల్పించకూడదు. దాంట్లోనూ సొన్నైన పొల్లైన తీసేస్తే దీనిలోని తెగుళ్ళన్నీ వస్తాయని, పరలోకపు రాజ్య పట్టణంలో పాలు ఉండదని ఆయన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో చెబుతాడు. ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములు వినవానికి ప్రతివానికి చెప్పేది ఏంటంటే, ఏమనగా ఎవడైనా వీడితో మరి ఏదైనా కలిపితే తెగుళ్ళన్నీ వాళ్ళ మీదకి వస్తాయి. కలపకూడదు. వాక్యమును తీసివేస్తే అర్థమవుతుంది. అందుకని కలపకూడదు. మరి సైతాను అపవాది ఏం చేస్తుందంటే అది కూడా వాక్యం చెప్పుద్ది. యేసు ప్రభువుకి అంది, నీవెక్కడి నుంచి దూకు, దేవదూతలు నిన్ను ఎత్తు పట్టుకుంటారని చెప్పింది. ఆ వాక్యం నిజమేనా? ప్రభు అన్నాడు, వాక్యంతోనే సత్యము ఖండించాడు. నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు, శోధించేవాడిని నేను నిర్దోషంగా అని చెప్పి వాక్యం చెప్పి, ఇంకా యేసు ప్రభువుతోనే ఆ యొక్క రాళ్ళు రొట్టెలుగా చేసి తిను, నీవు దేవునికి వాడవైతే. రొట్టె వలన మాత్రం కాదు, నా నోట నుండి వచ్చే మాట వలన నన్ను జీవిస్తా. అంటే రొట్టెలే చేసుకోలేడా? రొట్టెని 5 రొట్టెలను దీవించి 12 గంపలు మిగిలిన 5,000 మంది స్త్రీలు అనేక వేల మంది తినగా ఈయన రాళ్ళు తీసుకుని రొట్టెలు చేస్తామేంటి? సత్యానికి విరుద్ధంగా ఆయన మాటలు ఉండవు. 1, 2, 3 కలిపి ఏం చెప్పు ఎన్నవుతాయి? 6 అవుతాయి కానీ 5 కట్టు అవుతాయి. అందుకే సృష్టి క్రమమునకు వేరుగా ఆయన మాటలు బైబిల్ లేదు. ఆ క్రమముకు యేసు ప్రభు మాటల క్రమముకు వేరుగా ఆయన ఆత్మ కాదు. అందుకే సత్యస్వరూపి అయిన ఆత్మ వేరు, అబద్ధపు ఆత్మ వేరు, అపవిత్ర ఆత్మ వేరు. అబద్ధ ప్రవక్తలు అవును, అంత్యక్రీస్తు అవును, ఈ లోక సంబంధమైనటువంటి ఇక మనుషులను మోసగించుటకే ఈ మాటలనే చెరిపి కలిపి విశ్వాసము నుండి తొలగించేసి ఆ యొక్క నేను ఒక సంగతి తెలియదు, నాతో పాటు నేను రక్షణగా దేవుడు అప్పగించిన రక్షించబడిన వారు కొందరున్నారు అనుకోకూడదు. ఒక ఆయనకి దర్శనం వచ్చిందంట. ఏమనంటే లోపలికి వెళ్ళేది ఏది? మనిషిని అపవిత్రపరచు, లోపల నుండి వచ్చేది అపవిత్రపరచుదని దర్శనంలో అపవాదం వచ్చి వాక్యం చెప్పిందని రెఫరెన్స్ కూడా చూపించింది. అది పోయి అయ్యగారికి చెబితే నిజమే దేవుని వాక్యమే అన్నారు. ఈ దేవుని దర్శనం ఇచ్చాడు నాకు అని చెప్పి ఏది తిన్న విశ్వాసం ఉంటే 10 మాసం తిన్నా పరలోకి వెళ్ళిపోతాం. విగ్రహారాధన కాడికి వెళ్ళి ఆ యొక్క మూఢనమ్మకాలతో దేవుని విశ్వాసము లేనటువంటి ఆ యొక్క అపవిత్రమైన భోజనం తిన్న పరలోకి వెళ్ళిపోతాయే, మనకు అభ్యంతరం లేదు అనగానే మొదలెట్టాడు. సైతాన్ వచ్చి
ఈయనకి క్యాన్సర్ వచ్చి సావటానికి సిద్ధం సైతాన్ని తీసుకుపోతా ఉంటుంది. అన్నయ్య గారు నన్ను ఏడుస్తా, మీ బావగారు మీ మధ్య గారు ఎట్లా ఉన్నాడు అని చెప్పంటే వీళ్ళకి అన్నయ్య ఒకప్పుడు దేవుని కోసం ఏంటంటే ఇది ఎలాగ దర్శనం వచ్చింది, ఎలాగ అయ్యగారు వివరించాడు, అందుకే ఎలాగలేదు అప్పుడు కోల్పోయానంటే ఇద్దరు ఒప్పుకుని దేవుడు దర్శనం బ్రతికించాడు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత వెళ్తే అదే బావగారు అని చెప్పి ఆయన తీసుకెళ్ళి వీళ్ళు అప్పుడు చూపించి ప్రార్థన చేసుకుని దేవుడు మళ్ళీ దర్శనం ఇచ్చాడు. అర్థమవుతుంది మీకు? కనుక ఈ వాక్యమునే కలిపి బోధించేటువంటి అబద్ధపు ఆత్మ క్రీస్తు ఆత్మ కాక వేరొక ఆత్మ అవును బోధించి కలిపి చెడగొడితే ఆ పరలోక పట్టణంలో వెళ్ళం. అందుకే పౌలు గారు అంటాడు గలతీ పత్రిక 1 వచనం చదవండి. గలతీలకు రాసిన పత్రిక 1 చదవండి. దేవునికి కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచిపెట్టి అర్థమవుతుందా? ఎవరో చెబుతున్నారని విని అది ఇక్కడ చెప్పటం కాదు, ఎవరో నడుచుకుంటున్నారని అక్కడ నడుచుకుంటాం కాదు. దేవుడు నిన్ను రక్షించి ఆయన దేవుని స్వరం వినిపించి ఎవరి ద్వారా అయినా నీతో ఆ వాక్యము ఆ ఆత్మను నీ ఆత్మ వెలిగించినప్పుడు వింటున్నారా? క్రీస్తు యేసు అవును గురించినటువంటి పిలుపును విడిచి ఆయన ఆత్మను వాక్య సత్యమును విడిచి భిన్నమైన సువార్తట్టు తిరిగిపోకుండా ఆయన మాట చెప్పి చూడగా ఆశ్చర్యమవుచున్నది. మరి ఒక సువార్త కాదు, ఈ బైబిలే, ఈ యేసు ప్రభువే, ఈ మాత్రమే అన్నట్టుగా. కానీ ఈ మాటల్ని కొంచెం కలిపి ఇటు వంకర తిప్పి వంకర మార్గంలో నడుచుకునే వారు కూడా పాపం చేసే వారితో నరకానికి పోతారు, పరలోకం చాలా. 125 కీర్తనలో 3వ వచనంలో చెబుతాం. అర్థమవుతుందా? అందుకే వంకర మార్గములకు దేవుని ఆత్మను ఆత్మ సంబంధ సత్యమును విడిచిపెట్టి అందుకే అంటున్నాడు ఆత్మ ఏవి సత్యస్వరూపి అయిన ఆత్మ బోధిస్తుందంటే నా వాటిలో నుండే తీసి మీకు బోధించను, నేను చేసినట్టు మీకు చేయను. అందుకే ప్రభు అన్నాడు నేను ఆదరణకర్తను పరిశుద్ధాత్మ పంపిస్తాను, మీలోనికి వచ్చినప్పుడు మీతో ఉన్నప్పుడు నేను జీవించినట్లు మీరు జీవిస్తారు. ఆయన జీవిత అనుభవంలో మన జీవితాలు నిలబెట్టే జీవమే పరిశుద్ధాత్మ. జీవితంలో నిలబెట్టే వాక్యమే సత్య సంబంధమైన వాక్యం ఆత్మ ద్వారా బోధించబడి. అందుకే ఆత్మ చెవి గలవాడు వినగాక అనే మాట చెప్పుచున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో అందుకే యేసుక్రీస్తు కొలతలోనికి రానటువంటి ప్రాకారములోనికి రాకుండా బయట ఉన్న ప్రాకారానికి బయట ఉన్న ఆలయంలోకి రాక ఆలయానికి వెలుగైన పట్టణానికి వెలుగై ఉన్న ఆలయమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుభవంలోనికి ఆత్మ సంబంధ అనుభవం వెలుపల కొలత వేయొద్దు, వీటిని కొలత వేయొద్దని విడిచిపెట్టండి, అన్యులకి విడిచిపెట్టండి. అందరూ పోయే నరకానికి వాళ్ళు పోతారు అని మాట అన్నాడు. ప్రకటన గ్రంథము 12 వచనం 11 నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదము, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ప్రకటన గ్రంథము 11 వచనం మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేయము, పూజించే వారు ఎవరో ఎంతమందో లెక్క పెట్టుము, వెలుపటి ఆవరణము బయట ఉన్న వారు
కొలతయ్యక వాళ్ళ కొలత విడిచిపెట్టు. దీని గురించిన విషయంలో ఉందా? ఆలయం అంటే యేసు ప్రభు గొర్రెపిల్ల ఆలయం. యేసు క్రీస్తు ప్రభు వాక్యం లెక్కలోనికి రాకుండా ఆయన ఆత్మల సంబంధమైన లెక్క జీవిత అనుభవంలోనికి రాకుండా వెలుపుటే ఉండి ఉన్నారు. పేర్లు పెట్టుకుని యేసుబాబు అని పేరు పెట్టుకుని విశ్వాస సంబంధమైన విశ్వాస జీవిత అనుభవాలకు అవును నరహంతకులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, విగ్రహాలుగానే ఉన్నారు. వాళ్ళు కొలతేస్తాడా? అర్థమవుతుందా? వాళ్ళు విడిచిపెట్టేసేయండి. ఆవరణం బయట ఉన్నవారు పూజించడానికి తగిన వాట్లుగా కాకుండా, అవును జీవించడానికి తగినట్లుగా కాకుండా, అవును ఆయన పునాదులోనికి రాకుండా, ప్రాకారములోనికి రాకుండా వెలుపులున్న వారిని విడిచిపెట్టేది. అందుకనే మనము దేవుని యొక్క ప్రాకార పునాదులో రక్తంలో కడగబడినను, వాక్యం చేత బోధించబడుచున్నాను, ఆత్మచేత వెలిగించబడి ఆయనకి ఇష్టమైన ఇష్టలుగా జీవించుతున్న అనుభవంలో ఆయన యొక్క గొర్రెలు, నా గొర్రెలు నా చేతిలో నుండి ఎవడు నా పాలెను. ఎందుకంటే అవి నా స్వరం వింటే అవి నన్ను వెంబడిస్తే అన్నిని అట్లా వెంబడించగా అన్నిని గొర్రెలు ఎప్పుడైనా చూసారు? కాపర స్వరమైన కాపర పిలిస్తే వెళ్తాయి, మరి వేరొకడు పిలిస్తే ఎలా గొర్రెలు. అలాగనే ఈ యొక్క గొర్రెలు విశ్వాస సంబంధమైన విషయం ఆ మాట అంటున్నాడు. కనుక ఆ ప్రాకారములోనికి, ఆ పూజించే ఆలయంలోనికి ఆ వెలుగును మహిమను ధరించండి. వెలుగంటే ఏంటంటే యేసు ప్రభు ఆయన ఎరిగిన వెలుగు కాదు, ఆయన వాక్యం ఎరిగిన అనుభవం కాదు, ఆయన అద్భుతాలు చూసి క్రియలు చేసిన అనుభవం కాదు. అన్నారా? ఆయన మనల్ని ఎరుగునట్లుగా, అవును ఆయన దేవుడు తండ్రి ఎరిగి, అవును ఈయన నా ప్రియ కుమారుడు, నా ఇష్టమంతా నెరవేర్చిన వాడు, ఈయన మాట మీరు వినుండని ఎప్పుడు అన్నాడు? యేసు ప్రభు గురించి తండ్రి మేఘములోనికి వచ్చి కనపడి చెప్పండి. రూపాంతర కొండ మీద జరగబో నరకమాని రక్షణ విమోచన కార్యం చేయటానికి ఆయన శిలో బలియాగం, పునరుద్ధానం, ఆరోహణ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఎందుకంటే ఆయన వల్ల నడుచుది కొరకు ఏది అడ్డుపరిచినా, ఏది బలహీనపరిచినా, ఏది మనిషిని అవును వ్యసనపరిచిన ఆగకుండా అన్నిటినీ విడిచి ఆయనను వెంబడించడానికి ఆరోహణ శక్తి అనుభవం కలిగినట్లుగా అట్టి కార్యం చేయటానికి తగిన వాడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. అంతకుముందు అవును మోషేకోటి, ఏలియాకోటి, యేసు ప్రభు కోటి, 3 పర్ణశాలలు, 3 గుళ్ళు గుట్ట మీద కడతాం, రూపాంతర పర్వతం మీద. ఇక్కడ తిరణాలు చేద్దాం, మరియమ్మ తిరణాలు చేసినట్టు, జోజెఫ్ తమ్మి తిరణాలు చేసినట్టు, దేవదాసాయి గారి తిరణాలు కాకాల్లో చేసినట్టు. లేక ఇక్కడ ఏదో గుణాలు తిరణాల సువార్త పండుగలు. ఈ సువార్త పండుగలు కాదు, రక్షణ సువార్త. అవును రక్షణార్థమైన సువార్తను నమ్మి రక్షణ అనుభవం పొంది రక్షకుడని క్రీస్తు యేసు రాజ్యములోనికి చేరేవారు ఎవరంటే ఈ వెలుగు కలిగిన వారు, అంటే ఆయన మహిమను కలిగిన వారు. ఆ మాట చదవండి. చివరిగా అది వివరించుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో 24 వచ్చింది. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు అంటే ఈ లోకంలో మనుషులు లేని రాజులు కాదు, అటు అపార్థం చేసుకోవాలి. భూరాజులు అంటే వీరు భూలోకమును ఏలుతురు. భూలోకం అంతా ఏలే రాజులు ఎవరు ఉన్నారు? దేవుడు యేసు ప్రభు నామమున గాలి ఆగు, సముద్రం అనే బలచు అని చెప్పి ఆయన ఆపిన దయ్యములు
మనుషులను విడిచిపెట్టి దయములు మొదలుపెట్టు. అవును, ఆయన కొరకే ఇష్టలుగా జీవించి అనేకులు నా శిష్యులుగా నీకు ఆత్మలు అప్పగిస్తాను అని చెప్పి ఆత్మలు అప్పగించబడి అనుభవం కలిగింది. అవును, దేవుని రాజ్యం అంటే దేవుని ఏలిక క్రింద ఉండి వారి జీవిత అనుభవం అంతా ఉన్నారు. దేవుని చేత నడిపించబడి దేవుని రాజ్యం కొరకే అనేకులను రక్షించి నడిపించబడ్డారు. అందుకే అన్యాయపు జీవితం వలన, అశాశ్వతమైన ధనం వలన పరలోకానికి అనేకులు స్నేహితులు సంపాదించుకోండి అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏం చేయాలి? ఈ ఉద్యోగం పోతే పోయింది, ఈ దుర్వ్యాపారం పోతే పోయింది, ఈ శరీర సంబంధమైనటువంటి ఈ లోక మర్యాదలు పోతే పోయింది. కానీ దేవుని యొక్క మర్యాద, దేవుని నీతి, దేవుని ధర్మం, దేవుని ప్రేమ అంతకంటే ఎక్కువైంది. ఈ లోక ప్రేమల కంటే ఎక్కువైంది. దేవుని మర్యాద అంతకంటే ఎక్కువైంది. లోక మర్యాద తన కులానికి, తన మతానికి, తన పార్టీకే చేసుకుంటుంది, కానీ మిగిలిన వాళ్ళకి చేయదు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు, అందరికీ అన్నిటికంటే ఎక్కువైంది. కనుక పరలోకం కొరకే అనేకులను అన్యాయపు శరీరాలు. ఆ మాట చదువు, లోకాసు వార్త 16వ అధ్యాయంలోనే ఆ మాట ఉంది. 16వ అధ్యాయం చదువుకో. కాబట్టి అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును, సత్యమైన ధనం అంటే దేవుని వాక్యమును, దేవుని చిత్తమును నెరవేర్చేది అన్నా. దేవుని వాక్యమును, చిత్తమును నెరవేర్చిన అనుభవం దేవుడు ఇచ్చేదాన్ని. నేను అనుభవంతో చెప్పాలా? ఒకసారి నాకు పిల్లలు కలిగినప్పుడు, 2 పిల్లలు, 3 పిల్లలు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఇల్లాగను ఉప్పేసుకు తిని 2 రోజులు అలాగ గడిపి, అయితే 3వ దినాన్ని తెల్లవారుజామున నేను ఒక పాట రాస్తుంటే దేవుడు నాకు దర్శనం ఇస్తే ఒక ఆయన పిలిచి ఆమె చేతిలో, నేను పాట రాసుకొని వెళ్ళమ్మా అంటే ఆమె చేతిలో డబ్బులు పెట్టాడంట. అమ్మో మేము తీసుకోవచ్చు, అవసరమే, ఆకలిగా ఉంది, కానీ మేము తీసుకోము, ఆయనకి పంపిస్తానని అప్పుడు నాకు చెప్తే నేను వెళ్ళి మేము తీసుకోమని. మేము మాట ఇచ్చినాక దేవుడు మమ్మల్ని ఎటు నడిపిస్తే అటు ఓటేస్తాం, కానీ మీ ధనం నాకు అవసరం లేదు, మేము తీసుకోమని చెప్పి ఉదయాన్నే అడ్రస్ లేకుండా అంతకంటే 10 అంతలు మనీ అడ్రస్ వచ్చింది. ఉదయాన్నే ఎప్పుడు రాడు పోస్ట్ కానీ ఏంటని అని చెప్పి ఆశ్చర్యం. అలాగా ఎన్నో అనుభవాలు చెప్పగలను. మా ధనము ప్రభు యేసువే, మా దశమా భాగము నేను దీతుమా, ధనలోన ధనమే ప్రభువే మాకు, పరలోకమున ధన సమకూర్చు, పరలోకములో ప్రభువే మాకు, ఈ ధనలో అవసరములు తీర్చు. పరలోక దేవుని యందు కలిగే ధనము సత్యమైన ధనము, ఆయన వాక్యమును అనుసరించి చేసే పని జీవిత అనుభవంలో ఉంటున్నారా? ఆయనే ఉచితంగా మనం సేవ చేస్తే ఆయన జీతమిగినోడా యేసుప్రభు దేవుడు అందరికి ఇస్తాడు, అందరికి సరిపోయినట్లు ఇస్తాడు. అర్థమవుతుంది? తినటానికి మేము జీవించడం, బతకటానికి, ఇంకా అనేకులకి ఇస్తానికి, అది తినటానికి ఆహారమును, విత్తటానికి విత్తనమును ఇచ్చు వరకు భూమికి ఆయన మంచు వర్షము తిరిగి మరలకి ఎలాగ పండిస్తుందో దేవుని వాక్య వర్షము, దేవుని ఆత్మ వర్షము మన హృదయాలను తడిపి మనల్ని సమృద్ధిగా సంతృప్తి పరిస్థితి అనేకులకి
అనేకులకి ఇచ్చినట్లుగా, అందరికి సరిపోయినట్లుగా, అందరికి సరిపోయి దేవుని మర్యాద, దేవుని నీతిని, దేవుని సమాధానము, దేవుని సంతోషము, దేవుని యొక్క సౌఖ్యము, దేవుని సంపాద్యము కలిగిన అనుభవం ఏం చేస్తుందంటే అనేకులు పరలోకం కొరకే స్నేహితుల్ని సంపాదించుకుంటారు. అందుకే దేవుడు ఆయన నమ్మి ఆయన కొలతలోకి వస్తే, ఆయన యొక్క పొలములోనికి వస్తే, చెప్పండి, ఆయన పొలములో ఆయన విత్తేటువంటి దానిలో అంజూరపు చెట్టును ఉంచడు, ఫలించిన చెట్టును ఉంచు, నరికి తీసివేయమని యజమాని చెప్తే సంవత్సరం కూడా ఉన్నాయ్యా, వ్యవసాయం చేస్తాను, ఫలించినా సరే అని చెప్పి వేరు నరుకుతాను, నీరు కడతాను అని చెప్పి ఎరువు వేస్తాను అని తోటమాలి ఎవరు? ప్రభు అయినా. అందుకు శారీరకంగా ఉన్నప్పుడు అంగీకరించిన వారు ఆయన శిలువ మరణ పునరుద్ధానం తర్వాత లోకం ఆయన వెనకాల పోయింది అనేటువంటి పరలోకం, లోక రాజ్యములన్నిటిలో, అన్ని దేశాల్లో పరలోకం కనుక అనేకులు సంపాదించింది. ఆయన పరలోకం యొక్క సత్య విషయమైన జనమును ఆయన జనమును దేవుని కుమారులుగా చేసింది. అర్థమవుతుంది. అందుకని ఇది దేవుని మహిమ, వెలుగు. అందుకే ఈ వెలుగుతో ప్రకాశిస్తారంట భూరాజులు. అంటే మీ ప్రవర్తన అంతటి ఆయన అధికారం ఒప్పుకొను, అప్పుడు మీ త్రావల సరళం చేస్తాడు. మీరు రాబడి అంతటి ఆయన్ని ఘనపరచును, అప్పుడు మీ కొట్లలో ధాన్యం, క్రొత్త తైలం ఏంటండి? ఆశీర్వాదం. ఉన్నారు. అవును, 5 రొట్టెలు విస్తరించినట్లు, అవును, దేవుడు విస్తరించి ఆశీర్వాదము అనుగ్రహిస్తాడు అని ప్రవర్తన అంతరం. అంటే మనము దేవుని అధికారమును కొప్పుకుని నడిపించబడితే, అవును, ఆయన కాపరిత్వం కింద నిలిచిన గొర్రెలకి జీవమును సమృద్ధి జీవం ఇచ్చినట్లు వచ్చి ఉన్నాను. దొంగ అయితే హత్య నాశనం చేయటానికి వస్తాడు, నేను జీవమిచ్చుటకు సమృద్ధి జీవమిచ్చుటకు. అది దేవుని మహిమ. ఆ మహిమ ఇక్కడ యేసు ప్రభు ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన సంఘమును ఇక్కడ చేర్చుకుని ఆయన భార్య సిద్ధపరుచుకున్నాడు. పరిపూర్ణమైన ఆయన మహిమను, వెలుగును కలిగి, అంటే పరిశుద్ధ వెలుగును కలిగి, నీతి వెలుగును కలిగి, సత్య వెలుగును కలిగి, సమాధాన వెలుగును కలిగి, సంతోష వెలుగును కలిగి ఆయన మహిమ ఇక్కడ కలిగి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, రెండవ రాకడలో పిలిచినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన సింహము వలె ఆయన వస్తున్నాడు. రాకడలో సింహ పిల్లలు ఏం చేస్తే చెప్పండి, సంతోషంగా గంతులు వేసుకుంటా వెళ్తాయి. మరి పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు అయితే అందుకే చెప్పాడు, ఆయన రక్తంలో కడగబడి రాజులైన యాజక సమూహం నిలిచిన వారు ఆయన యందు సంతోషానందముతో ఎదుర్కొంటారు, ఆ మహిమలోనికి వెళ్తారు, అక్కడ నిలిచుంటారు. కానీ అసహ్యమైనది, నిషిద్ధమైన జరిగించు అక్కడికి రానే రారు, లేనే లేరు అని మార్చదు. చివరిగా మార్చదు, రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను, అవును, జనములు తమ మహిమను ఘనతను ఏం తీసుకొచ్చి మహిమ వెలుగు, దేవునికి ఘనత వచ్చిన వెలుగు. నువ్వెవరండు డాక్టరేట్లు విన్నారా? అవును, పరిశుద్ధ సంఘము అర్థం, లేకపోతే దేవతలు అనబడిన వారు అక్కడ కనపడరు, అసహ్యమైంది నిషిద్ధమైంది జరిగించే వారు అక్కడ కనపడరు. కానీ గొర్రె పిల్ల జీవగ్రంథం మహిమను కలిగి ఘనతను కలిగిన వారు అక్కడ. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని గురించి పౌలు ఒక మాట, ఆ మాట కూడా చదవండి. ఆయనను పోలిన వారముగా ఇక్కడ ఆయన వాక్య ఈ వాక్యం నా అనుభవంలో నెరవేరింది, ఈ కార్యం, ఈ క్రియ నా అనుభవంలో, నా పిల్లల అనుభవంలో, విద్యార్థి అనుభవంలో, నా జీవిత అనుభవంలో
రాగం అనుభవంలో, పిలుపు అనుభవంలో, నా విశ్వాసులు వెళ్ళేటప్పుడు నడిపించే అనుభవం నెరవేరిందని ఈ మహిమ దేవుని ఆత్మ మహిమ, నామ మహిమ, ఆయన వాక్య వాగ్దాన మహిమంతను అనుభవం ఇక్కడ అనుభవించిన ఆయన ప్రత్యక్షం అవగానే సంతోషంతో పాటలు ఆనంద మహానందం ప్రభువే మన కాలం మనయందు నిలిచేయును పరలోకపు ఆనందం మనయందు ఆత్మలో రాజ్యం పాబడి అధికముగా సంతోషించు సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయా. అవును, అందుకే ఆయన ప్రత్యక్షమైనప్పుడు సంతోషంతో ఎదుర్కొంటారంటే కొంతమంది రోము కొట్టుకుంటారు, అయ్యో 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 నా పక్కన నన్ను విడిచిపెట్టేసి వెంటనే కేకలేసుకోవాల్సి వస్తుందని. ఆ మాట చదవండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనం. నమ్మకమైన సాక్షియు నమ్మకమైన ఆలోచన మనలను ప్రేమించి తన రక్తము వలన ఆయన ప్రేమ ఏం చేసింది? ఆయన రక్తం వలన మన ప్రతి పాపము నుండి కడిగి మనలను విడిపించిన వానికి మనలను పాపమును కడగటమే కాదు, ఇక పాపమును మన మీద ప్రభుత్వం లేకుండా విడిపించి లోకము నుండి మన మీద బంధించకుండా బాధించకుండా రాకుండా ఉండటమే కాదు, ఆ లోకంలోనికి మనం వెళ్ళకుండా కూడా ముంచివేశాడు. మనం విడిపించి మనల్ని విడిపించిన వానికి ఆయనకి మనల్ని విడిపించిన ఆయనకి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగా కానీ ఆమేనని స్తుతిస్తాం. ఇంకా ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యము రాజులుగాను ప్రార్థించేవారు గాను యాజకులు గాను చేశాను కనుక మేఘారుడే వచ్చినప్పుడు అందరూ చూస్తారు. అర్థమవుతుందా? అందరూ ఎలాగ అందరికి ఆకాశములు ఆయన వధువు సంఘము సిద్ధపడిన సంఘమును తీసుకెళ్ళటానికి అందరూ చూస్తారు. సిద్ధపడిన వారు వెళ్తారు, దిద్దుకున్న వారు వెళ్తారు, దిద్దుకోకుండా సిద్ధపడకుండా నిద్రపోయిన వారు విడిచిపెట్టబడతారు. బుద్ధి లేని కనికలిగి బుద్ధి కలిగి కనికలిగి తేడా ఏంటి చెప్పండి? నిద్రపోవటంలో తేడా. వీళ్ళు సిద్ధపడి నిద్రపోయారు, సిద్ధపడి లేకుండా నిద్రపోయారు, శరీర నిద్ర. కానీ సిద్ధపాటును గురించినటువంటి గ్రహింపు లేని నిద్రతో నూనె సద్భక్తి సిద్ధపరచుకోవాలి. అంటే దేవునికి ఇష్టమైనటువంటి భక్తి కాకుండా జీవితం పాపంలోనే ఉండి ఆడంబరంగా మనుషులకు సరిపోయిన భక్తి, నరభక్తి కలిగి ఉన్నారు, మనుషులు మెచ్చుకుంటారు. అది కథ. అందుకనే వారు ఏం చేస్తారంటే చదువు పొడిచిన వారు కూడా చూస్తారు, భూజనులందరూ కూడా చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? అయ్యో అయ్యో అని రొమ్ము కొట్టుకుంటారు. వాళ్ళకి కొందు. ఎందుకని? 7 ఏళ్ల శ్రమలు, ఇంకా భయంకరమైన నరకు విడిచిపెట్టబడితే. అందుకని విడిచిపెట్టబడకుండా అందుకు మనం దేవునికి ఇష్టమైనటువంటి వాక్యమును, ఆత్మను, క్రీస్తును, సరిపోయిన ఆయన మహిమను మనలో ఉన్నట్టుగా ఆయన లక్షణము గుణములు, ఆయనకి ఇష్టమైన జీవితం ఇక్కడే మనం చూసుకున్నట్లు సిద్ధపరుచుకుంటాం. కొరకు మనం వేడుకుంటే ఆయన వాక్యమందు ఆయన యందు నిలిచిండి ఆయన ఇస్తాడు. నార వస్త్రాలు, సత్క్రియలు ఇస్తాడు, సద్భక్తి ఇస్తాడు, మహిమ ఇస్తాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు చూసి ఆ మహిమ ఇంకా ఆనందమునకు కారణమైనదిగా ఆయనను పోలి ఉన్నట్లుగా మనం చూసుకొని ఆనందంతో ఎదుర్కొండు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం
3వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ మనసు పెట్టకుడి. ఇది అవసరమే, కానీ నిత్యమైనవి కావని వీటి మీద చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంటికాడ ఆడుకున్నారు పిల్లలతో సాదా, ఎక్కడ కూడా వాక్యం పోగొట్టుకుని విశ్వాసం పోగొట్టుకుని దేవుని కొరికే భక్తిని సంపాదించుకోవటానికి అది పోగొట్టు పిల్లలు ఎక్కడా పిల్లలతో ఆడుకుంటున్నారు, ఎక్కడ అన్నిటితో ఆడుకున్న అన్నిటి కొరకే చూస్తున్నారు. కాదు, పైన వాటి మీద లక్ష్య పెట్టి ఇంకా చాలు. ఏలగా మీ జీవం క్రీస్తులో, మీ జీవం, మీ శక్తి, మీ జ్ఞానము, మీ బలము, మీ ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేదు. ఆయనలో ఉందని చెప్పి ఆయన నమ్ముకోలేం మనం, ఆయన రక్తంలో కనబడి మనం, ఆయన వాక్యం చేత బోధించబడుచున్న మనం, ఆయన యొక్క అద్భుతమైన కార్యముల చేత వెలిగించబడి నడిపించబడుచున్న మనం ఆయన మీద లక్ష్యం ఇస్తే ఆయన ప్రత్యక్షమైనప్పుడు చదివేశాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ఆయన మహిమ యందు, అంటే ఆయన ఉన్నట్టుగానే కనుక మన అనుభవం ఆయన అనుభవం అది తండ్రి కుమారుల సంబంధమే. అర్థమవుతుంది. చాలా మంది ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ పిల్లలు కలిగి ప్రార్థనా పరులుగా, పరిశుద్ధ ఆత్మ సంబంధం మనుషులుగా, అవును దేవునికి ఇష్టలుగా ఉన్నవారుగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారి అనుభవం అందరినీ అవును ఆయనలో నన్ను చూసుకున్నట్లుగా ఆ మహిమను తీసుకుని ఆ పట్టణంలో నిరంతరం వెలుగుచున్నట్లు, నిరంతరం ఆయన అక్కడ మహిమపరచటమే అనుభవం, స్తుతించి మహిమపరచటమే అనుభవం. అక్కడ అనుభవం అది వండుకోవటం, తినటం, బోధించుకోవటం, ఒకళ్ళు భక్షించుకోవటం, ఒకళ్ళు చూసుకుని నీవు ఎక్కువ నేను తక్కువ, ఈ ఎవరు అక్కడ అందరూ ఆ సమానముగా క్రీస్తుని అందరూ దేవుని పోలిక, తల్లి పోలిక, తండ్రి పోలిక, మేనమామ పోలిక ఉన్న అందరూ ప్రభు పోలికలు. అలాగనే క్రీస్తు యేసులో రక్షణ పొందిన వారందరూ వారి స్థితులు, ఆత్మస్థితులు, భక్తి నియమాలు వేరువేరుగా ఎక్కువ తక్కువ ఉన్న అందరూ పరిశుద్ధులే, అందరూ యథార్థవంతులు, అందరూ నీతివంతులే, అందరూ ఆయన యొక్క మహిమను కలిగిన వారు. ఆయన మహిమపరచుట కొరకు ఈ మహిమ మనకు ఇచ్చాడు. ఆ మహిమార్థమైన పిల్లల్ని, కుటుంబము, సంఘము, రాజ్యము, ధనము, అవును ఐశ్వర్యము, ఘనతను, మహిమను అన్నీ ఇచ్చాడు. ఈ ఆత్మ సంబంధం అన్నిటితో అక్కడ వెళ్ళి మహిమపరిచేవారు. ఆయన బడా నమ్మకమైన మంచి దాసులని చూసి మనల్ని ఆయన మెచ్చుకుని మహిమపరిచినట్లుగా ఆయన మెచ్చుకోగానే దేవదూతలు మహిమపరుస్తారు. అర్థమవుతుందా? దేవుడు తన వాక్యం మన వెనుకలో దీవించగా ఆమె మోకరించండి, ప్రార్థన చేస్తూ